హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందా మనం అన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుందాం డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిఎస్సి షెడ్యూల్ మార్చండి, టెట్కు డిఎస్సికి మధ్య 4 వారాల సమయం ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఎస్జిటి అభ్యర్థుల విషయంలో స్పష్టీకరణ, షెడ్యూల్ కుదించడంపై తీవ్ర ఆక్షేపణ, సముచిత సమయం ఇవ్వకపోవడం హక్కులను హరించడమేనని వ్యాఖ్య. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ, డిఎస్సీలను హడావిడిగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టెట్ పరీక్ష చివరి తేదీ నుంచి డిఎస్సి పరీక్ష ప్రారంభానికి మధ్యలో కనీసం 4 వారాల సమయం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ప్రాథమిక కీ తరువాత అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు షెడ్యూల్ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. పేపర్ 1 ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలోనే వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది. టెట్ నోటిఫికేషన్ను ఈ ఏడాది ఫిబ్రవరి 8న జారీ చేశారని, 27 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేసింది. డిఎస్సి నోటిఫికేషన్ను ఫిబ్రవరి 12న జారీ చేసి మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించబోతున్నారని తెలిపింది. టెట్, డిఎస్సి పరీక్షల విషయంలో ప్రాథమిక కీ దగ్గర అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం తదనంతరం జారీ చేసే తుది ప్రక్రియకి అత్యంత తక్కువ సమయం ఇచ్చారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నిర్ణయం సహేతుకంగా లేదని పేర్కొనింది. సముచిత సమయం ఇవ్వకపోవడం అభ్యర్థుల రాజ్యాంగం ప్రసాదించిన హక్కును హరించడమేనని తెలిపింది. పరీక్షల నిర్వహణ ఉద్దేశాన్ని దెబ్బతీశారు. 2018లో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తేదీకి పరీక్ష నిర్వహణకు మధ్య 60 రోజుల సమయం ఇచ్చారని పేర్కొంది. అంతేకాకుండా ఆ నోటిఫికేషన్ షెడ్యూల్లో ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, తుది కీ జారీ మధ్య సహేతుకమైన సమయం ఇచ్చారని వెల్లడించింది. ప్రస్తుత నోటిఫికేషన్ విషయంలో అధికారులు ఆ తరహా షెడ్యూల్ను పాటించాల్సిందేనని అభిప్రాయపడింది. ప్రతి దశలోనూ సమయాన్ని కుదిస్తూ షెడ్యూల్ ఎందుకు ఇచ్చారో తమకు అర్థం కావడం లేదంది. ఇలాంటి చర్యలతో పరీక్షల నిర్వహణ ఉద్దేశాన్ని దెబ్బతీశారంది. కోర్టు ఆదేశించిన మేరకు ప్రతి దశలో తగిన సమయం ఇస్తూ షెడ్యూల్ మార్చాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నంనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం తీర్పు వెల్లడించారు. టెట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల 8న ఇచ్చిన నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత నెల 12న ఇచ్చిన నోటిఫికేషన్ సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు, మరో 4 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2 పరీక్షల మధ్య సముచిత సమయం లేకుండా షెడ్యూల్ నిర్ణయించారన్నారు. నోటిఫికేషన్లు రద్దు చేసి మరో షెడ్యూల్ను విడుదల చేయాలని కోరారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది అయిన బి ఆదినారాయణరావు, న్యాయమూర్తి జువ్వాది శరత్చంద్ర వాదనలు వినిపించారు. సిలబస్ ఎక్కువ ఉండడం వల్ల పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం లేదన్నారు. అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని తెలపడం జరిగింది. ప్రభుత్వ న్యాయవాది పిగే నాయుడు గారు వాదనలు వినిపిస్తూ తగిన సమయం ఇచ్చామని చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పుని రిజర్వ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెల్లడి చేస్తూ టెట్ పరీక్ష చివరి తేదీ నుంచి డిఎస్సి పరీక్ష ప్రారంభానికి మధ్యలో 4 వారాల సమయం ఉండాలని తేల్చి చెప్పారు. ఇక్కడ చూడండి, టెట్ పరీక్షల చివరి రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, టెట్ పరీక్ష చివరి తేదీ నుంచి డిఎస్సి పరీక్ష ప్రారంభానికి మధ్యలో 4 వారాల సమయం ఉండాలి. అంటే మార్చి 6వ తేదీ నుంచి లెక్క పెట్టుకున్నా మనకి ఏప్రిల్ 7వ తేదీ లోపల మనకి 4 వారాలు అనేది అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంకొక కేసు ఉంది కదా కోర్టులో, దానికి సంబంధించి ఏదైతే ట్రైబల్స్కి సంబంధించింది ఉందో దానికి సంబంధించి గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టులు ఏదైతే హైకోర్టు నివేదించిందో దాని ప్రకారమే మేము న్యాయబద్ధంగానే వీటిని భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మరి క్లియర్గా ఉంది. గురుకుల బైలాస్ ప్రకారమే గిరిజన ప్రాంతాల్లో టీచర్ల పోస్టుల భర్తీ హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం. సాక్షి అమరావతి గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టుల భర్తీలకు బైలాస్ అనుగుణంగానే భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వాద్యం తదుపరి విచారణ అవసరం లేదంటూ దాన్ని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నంనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా డిఎస్సి నోటిఫికేషన్లో గిరిజన ప్రాంతాల్లో 517 ఉపాధ్యాయ పోస్టులను జనరల్ కేటగిరీలోకి మార్చాలని
మార్చరని, దీనివల్ల గిరిజన యువత తీవ్రంగా నష్టపోతుందంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన విజయ్ కుమార్ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాద్యంపై సోమవారం జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మరోసారి విచారించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హెచ్జిపి కాసా జగన్మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టులను గురుకుల బైలాస్ ప్రకారమే భర్తీ చేస్తామని తెలిపారు. ఏం చేసినా చట్టానికి అనుగుణంగా చేస్తామని చెప్పారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ న్యాయమూర్తి పిటిషన్ను పరిష్కరిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏపీఎస్పీ ఏఆర్ కానిస్టేబుల్కు కొత్త యూనిఫామ్ అని చెప్పడం జరిగిందనమాట. ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏపీఎస్పీ ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్ విభాగాల్లో వాళ్ళకి సంబంధించిన ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి హెడ్ కానిస్టేబుల్కు ప్రభుత్వం కొత్త యూనిఫామ్ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఉన్న యూనిఫామ్ స్థానంలో కొత్త యూనిఫామ్ను ఆమోదిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి టెట్కు సంబంధించి టెట్ కీపై అభ్యంతరాలు తెలపండి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజ్ఞప్తి. 1 వీక్ అయితే టైం ఇది ఇవ్వడం జరిగింది. అప్పుడు ఒకరోజు ఇవ్వడం జరిగింది. ఎటికేలకు హైకోర్టు మొట్టికాయలు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే కిందకి దిగి రావడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు, పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష సజావుగా సాగుతున్నాయి. సోమవారం స్కూల్ అసిస్టెంట్ విభాగంలో సాంఘిక శాస్త్రం, భాషా ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించారు. ఉదయం జరిగిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షలో 14,482 మందికి గాను 12,076 మంది 83.38% మంది హాజరయ్యారు. మధ్యాహ్నం తెలుగు భాష విభాగంలో 16,524 మందికి గాను 15,048 మంది 91.6% హాజరయ్యారు. కాగా సోమవారం సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో ప్రాథమిక కీని విద్యాశాఖ ప్రకటించింది. వారం పాటు అభ్యంతరాలు స్వీకరిస్తామని అభ్యర్థుల పాఠశాల శాఖ వెబ్సైట్లో అభ్యంతరాలను నమోదు చేయాల్సిందిగా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ ప్రాథమిక కీని బుధవారం, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ విభాగం ప్రాథమిక కీని 7వ తేదీన విడుదల చేసి వారం పాటు అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత తుదికీలను విడుదల చేస్తామని తెలిపారు. పేపర్ 1B, పేపర్ 2B పరీక్షలను మంగళవారం జరుగునున్నాయి. వీటి ప్రాథమిక కీని 7న విడుదల చేసి ఆ తర్వాత వారం రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించి తుది కీని విడుదల చేస్తాం. టెట్ కీని http://aptet.apcfs.in అందుబాటులో ఉంచామని తెలపడం జరిగింది. అభ్యంతరాలను సైతం ఇదే సైట్లో తెలపాలని కమిషనర్ విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. సో ఇంకా డౌట్ ఏంటంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి రెస్పాన్సీస్ అని చాలామంది అడుగుతున్నారు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ సింపుల్గా csc.ap.government.in వచ్చిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. ప్రతిదీ నోటిఫికేషన్ ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. ఏపీ డిఎస్సికి సంబంధించి, ఏపీ టెట్కి సంబంధించి మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే కనుక మీకు ఏపీ డిఎస్సి 2024, ఏపీ టెట్ 2024 ఉంది కదా. సో మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇలా వచ్చిందా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెస్పాన్స్ షీట్ వచ్చింది కదా, ప్రింట్, హాల్ టికెట్, రెస్పాన్సీస్, అబ్జెక్షన్కి, క్వశ్చన్ పేపర్, కీస్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు మనకు కావాల్సింది ఏమి, రెస్పాన్స్ షీట్ ఒకటి. మన రెస్పాన్స్ షీట్ మనం ఏం పెట్టామో ఆన్సర్ ఏముంది అనేది మనకు కావాలి. సో దానికోసం మనము క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత క్యాండిడేట్ ఐడిని, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అలా ఎంటర్ చేసినట్లయితే మీకు మీ హాల్ టికెట్ మీ రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలా నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మనము మన టెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను చూడండి. మీకు ఇలా వస్తుందన్నమాట పాపప్. మీరు మీ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత సో అప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ కనపడతాను చూడండి లెఫ్ట్ సైడ్కి, దీన్ని ఓపెన్ చేయాలి. క్యాండిడేట్ సర్వీస్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే మీకు అబ్జెక్షన్ ఎంట్రీ ఉంది, టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఉంది, రెస్పాన్స్ షీట్ ఉందన్నమాట. ఇక్కడ రెస్పాన్స్ షీట్లోకి వచ్చి మనము మన హాల్ టికెట్ నెంబర్లు అంతా ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి డైరెక్ట్ రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఆ వ్యూ అని వస్తుంది అనమాట. అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి ఆబ్జెక్షన్ చేయాలంటే అక్కడికి వెళ్ళి మనం ఆబ్జెక్షన్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఈరోజు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.